అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. అందులో కుందేలు, తాబేలు కూడా ఉండేవి. కుందేలుకి చాలా అహంకారం ఎక్కువ. తను తాబేలు కంట ఫాస్ట్గా నడుస్తుందని, ఫాస్ట్గా పరిగెత్తగలుగుతుందని, ఫాస్ట్గా అన్నీ చేయగలుగుతుందని ఎప్పుడూ తాబేల్ని ఏడిపిస్తూ ఉండేది. అమ్మా, నాకు బోర్ కొడుతుందమ్మా. ఏమైనా కథ చెప్పచ్చు కదమ్మా. రోజు చెప్తున్నా కదరా, నాకు పనుంది, వంట చెయ్యాలి. అబ్బా ప్లీజ్ అమ్మా, కథ చెప్పేసి వెళ్ళి చెయ్యమ్మా ప్లీజ్. సరే చెప్తాను. అనగనగా ఒక అడవి. ఆ అడవిలో చాలా జంతువులు ఉండేవి. అందులో కుందేలు, తాబేలు కూడా ఉండేవి. కుందేలుకి చాలా అహంకారం ఎక్కువ. తను తాబేలు కంట ఫాస్ట్గా నడుస్తుందని, ఫాస్ట్గా పరిగెత్తగలుగుతుందని, ఫాస్ట్గా అన్నీ చేయగలుగుతుందని ఎప్పుడూ తాబేల్ని ఏడిపిస్తూ ఉండేది. రోజు తాబేలుతో కుందేలు మనం పరుగు పందెం పెట్టుకుందామా అని అడుగుతుంది. అప్పుడు తాబేలు సరే అని చెబుతుంది. అయితే కుందేలు దూరంగా ఒక కొండ ఉంది. ఆ కొండ దగ్గరికి ఎవరు ఫస్ట్ వెళ్తారో వాళ్ళే గెలుస్తారు. గెలిచిన వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు ఒక నెల రోజులు అన్ని పనులు చేసి పెట్టాలి అని చెబుతుంది. తాబేలు దానికి సరే అని ఒప్పుకుంటుంది. ఆ తర్వాత రోజు తాబేలు, కుందేలు పరుగు పందెం చూడడానికి అన్ని జంతువులు వస్తాయి. పరుగు పందెం స్టార్ట్ అవుతుంది. కుందేలు చాలా వేగంగా పరిగెడుతుంది. ఒకసారి వెనక్కి తిరిగి చూస్తుంది. తాబేలు తన దరిదాపుల్లో కూడా కనిపించదు. కుందేలు కొంచెం రెస్ట్ తీసుకుందామని ఒక చెట్టు కింద కూర్చుంటుంది. చెట్టు కింద కూర్చొని అలాగే నిద్రపోతుంది. అప్పుడు తాబేలు కుందేలు ఉన్న ప్లేస్కి చేరుకుంటుంది. తాబేలు కుందేలుని లేపకుండా చాలా నెమ్మదిగా కుందేలుని దాటేసి వెళ్ళిపోతుంది. అలాగే తాబేలు నెమ్మదిగా కొండ దగ్గరికి చేరుకుంటుంది. అప్పుడు కుందేలు నిద్ర నుండి మేల్కొంటుంది. మేల్కొని తనకి పందెం గుర్తొచ్చి చాలా వేగంగా పరిగెడుతూ ఉంటుంది. ఎంత వేగంగా పరిగెట్టినా తాబేలు కొండకి చాలా దగ్గరగా ఉంది. తాబేలుని దాట వెళ్ళలేకపోయింది. అప్పుడు పరుగు పందెంలో తాబేలే గెలుస్తుంది. అన్ని జంతువులు తాబేలుని మెచ్చుకుంటాయి. కుందేలు వచ్చి తాబేలుతో సారీ మిత్రమా, ఇంకొకసారి నిన్ను ఏడిపించను అని చెబుతుంది. ఈ కథని బట్టి నీకేమర్థమైంది చెప్పు? అమ్మా, మనం ఎప్పుడు నిద్రపోకూడదు, పని మానేసి. అదే అర్థమైందమ్మా. ఎప్పుడు నిద్రపోకూడదని కాదు నాన్న, మనం ఎప్పుడు పక్క వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు, మనం గర్వం పడకూడదు, అందరికీ సహాయం చేస్తూ ఉండాలి. వీలైతే చులకనగా చూడకూడదు అస్సలు. సరేనా? సరే, నేను ఇంకా వంట చేస్తాను, వెళ్ళి నువ్వు ఆడుకోనిరా.
వచ్చేసరికి క్యారెట్ కూర చేసి పెడతాను. సరే అమ్మా.